హలో హాయ్ మా నాయనైతే చాలా సరదా పడుతున్నాడండి స్విమ్మింగ్ చేస్తా అని చెప్పేసి. సో మా ఇంటికి దగ్గరలో అవైలబుల్గా ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్కి అయితే నేను తీసుకొచ్చేసాను. చిన్నదండి స్విమ్మింగ్ పూల్ అయితే, కానీ ఇంకా పిల్లలు కదా వాళ్ళకి ఏదో సరదా తీరుతుందిలే అని చెప్పేసి నేనైతే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ రింగ్ అయితే, ఈ సేఫ్టీ రింగ్ అయితే కొన్నానమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్లోనే అమ్ముతున్నారు. సో అక్కడ కొన్నాను. అలాగే క్యాప్, తర్వాత గాగుల్స్ అవన్నీ కూడా అమ్ముతారు. కానీ ఇంక ఈ రింగ్ ఒకటే ప్రస్తుతానికి కొన్నానమాట. ఇంకా చూస్తున్నారు కదా, యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అనమాట. కానీ చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు, ఏదో సరదా కొద్దీ తీసుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా చిన్నగా, అంటే చిన్నదేలేండి, ఈ క్లిప్పింగ్ అయితే చిన్నదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అదిగోండి రబ్బర్ది ఉంది కదా, అది కూడా సేఫ్టీకే ఇలా పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ దెన్ మా వాడిదిగోండి ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తున్నాడు, స్టార్టింగ్ కదా. అండ్ దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అక్కడ ఇద్దరు సర్స్ అయితే, 2 సర్స్ అయితే ఉన్నారనమాట, 2 ట్రైనర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళైతే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అదిగోండి బ్యాక్ సైడ్ ఆ పిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళకి వచ్చేసరికి ఆ సార్ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అండ్ దెన్ ఇటువైపు పిల్లలందరూ మధ్యలో డివైడర్లా పెట్టారులేండి. ఇటువైపు పిల్లలందరూ ఊరికే సరదాగా వెళ్ళి ఆ రోజుకి మాత్రమే పే చేసి ఊరికే సరదాగా పూల్లో దిగుతారు కదా, వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సెపరేట్ పూల్ అనేది ఉంది. పర్వాలేదు, అంత పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు, పూల్ బాగానే ఉందండి పూల్ అయితే. అలాగే చేశారు కదా, అదైతే చాలా పెద్ద పూల్ అండి, చాలా బాగుంది. అండ్ దెన్ ఇంకా ఇక్కడైతే స్విమ్మింగ్ చేస్తా ఉన్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు. స్టార్టింగ్లో అయితే కొంచెం భయపడ్డాడు, తర్వాత ఇంకా ఆడుతూ ఉన్నాడు. 1 అవర్ అయితే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కమెంట్ చాలా వాల్యుబుల్. అలాగే ఈరోజు వచ్చేసరికి హనుమాన్ జయంతి అండి. నేనైతే ఆల్రెడీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను, చూస్తున్నారు కదా. నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. అలాగే దారిలో శివాలయం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకుని వచ్చానమాట. ఈరోజు అయితే హనుమాన్ జయంతి రోజు బ్లాగ్. అలాగే నిన్నటి వీడియో చూసారా, నయన్ స్విమ్మింగ్ పూల్ అంటుంటే మా ఇంటి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో నేను తీసుకెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నాడు. కాసేపు అయితే స్విమ్మింగ్ పూల్లో ఆడాడండి. యాక్చువల్గా 1 అవర్ అనమాట. 1 అవర్కి 125 రూపీస్ అనమాట. 125 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్గా మంత్లీ కోచింగ్ కూడా ఉంటుందండి. మంత్కి 3000 ఏమో అన్నట్టున్నారు ఫీజు. సో స్టార్టింగ్ అయితే ఇప్పుడే కదా స్టార్టింగ్, అట్లా చేస్తాడా లేదా అనేది చూద్దామని చెప్పి నేనైతే ఇంకా జాయిన్ చేయలేదండి. చూసి నెక్స్ట్ మంత్ అలాగైతే జాయిన్ చేస్తాను. యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఉన్నది చిన్నదనమాట పూల్, అంత మంచిగా అనిపించట్లేదు. కానీ నేనైతే ఇంకా తీసుకెళ్ళాను. మా వాడు చాలా సరదా పడుతున్నాడు కదా, అది హాలిడేస్ కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. అండ్ నేను బ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా. పాతది ఒక బ్లాగ్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను. అలాగే మొన్న కళ్యాణం జరిపించామన్నమాట. అంటే మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్స్లో కళ్యాణం చేస్తుంటే సో మేము కూడా కళ్యాణం జరిపించామన్నమాట, అక్కడికి వెళ్ళాము. అండ్ దెన్ ఇది వచ్చేసరికి 3rd బ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ అయితే తీస్తున్నాను. మాట కొంచెం తడబడితే మాత్రం తప్పకుండా ఎక్స్క్యూజ్ చేయండి. సో సారీ, ఎందుకంటే చాలా రోజులైంది కదా ఇలా కెమెరా పట్టుకొని మాట్లాడడం. ఇంకా మిమ్మల్ని బోర్ కొట్టించానండి. బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసరికి నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. టైం వచ్చేసరికి 11 అయితే అయింది, చూపిస్తాను. ఇదిగోండి క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. క్యాప్సికమ్ కర్రీలోకి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఫస్ట్ పల్లీలు అయితే మిక్సీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి వెల్లుల్లి, తర్వాత జీలకర్ర అండ్ దెన్ కారం, ఈ పౌడర్ అయితే మిక్సీ చేస్తానండి. మిక్సీ చేసేసి బాగా ఇంకా దించుతాము. ఒక 5 మినిట్స్కి అనగా ఈ పౌడర్ అయితే వేస్తాము. ఈ పౌడర్ వేసేసి కలిపేసి కాసేపు మగ్గిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. కరివేపాకు కూడా లాస్ట్లోనే వేస్తానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, వెల్లుల్లి, జీలకర్ర. ఫస్ట్ నేనైతే పల్లీలు ఫ్రై చేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి. ఒక గుప్పిడి పల్లీలు అయితే తీసుకున్నాను, హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకొని ఫస్ట్ మిక్సీ చేసేసాను. చేసిన తర్వాత కారం వేసాను, ఒక 2 స్పూన్స్ కారం వేసి వెల్లుల్లి వేసాను. తర్వాత జీలకర్ర అయితే వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట. వేసినవన్నీ మిక్సీ చేసేస్తామండి. ఇప్పుడు మిక్సీ చేసేసి ఈ పౌడర్ క్యాప్సికమ్ దించే ముందు వేస్తామన్నమాట. ఒక 5 మినిట్స్కి దించుతామనగా ఈ పౌడర్ వేసేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. హోంవర్క్ చేయనా, మళ్ళీ వచ్చి హోంవర్క్ చేయాలి, ఓకేనా?
ఇలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇదేమో దించే ముందు వేసేసుకోవడమే. 12ంటికి వచ్చావా? వర్షం రాత్రి బాగా పోయింది కరెంటు కూడా. మా నైన్కి అయితే హాలిడే హోంవర్క్ ఇచ్చారండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో హాలిడే హోంవర్క్ అయితే ఇచ్చారు. నేనైతే మా మెయిడ్తో మాట్లాడుతున్నానండి. ముందు క్లిప్పింగ్ అయితే మా మెయిడ్తో మాట్లాడడం అయితే మీరు విని ఉండొచ్చు. చాలా లేట్ అయింది, ఇప్పటిదాకా రాలేదేమని అయితే అడుగుతున్నాను అనమాట. 11:30 అయిందండి, ఆ టైంకి అయితే వచ్చిందనమాట. సో చెప్తుంది ముందు రోజు పెళ్ళికి వచ్చేసరికి చాలా లేట్ అయిందంట. తర్వాత కరెంటు కూడా పోయిందండి. ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది. హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతూనే ఉంటున్నాయండి అడపాదడప. మంచిగా అనిపిస్తుంది. ఉదయం కొంచెం ఎండ బాగానే వస్తుంది, కానీ నైట్ అయ్యేసరికి అంటే మధ్యాహ్నం 3-4 ఆ టైం అయ్యేసరికి అప్పుడప్పుడు చల్లబడుతుంది, వర్షం కూడా పడుతుంది. ఈసారి సమ్మర్ అంతగా అనిపించలేదండి, కొంచెం మంచిగానే అనిపిస్తుంది. చల్లబడుతుంది, అలాగే ఎండ కూడా కాస్తుంది. సో అందుకని చెప్పేసి మరీ అంత యాతనగా అయితే లేదనమాట, కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ ప్రిపేర్ చేసేసాను, మీరే చూసారు కదా. నేను అత్తమ్మ గారు మాత్రమే ఉన్నాం. మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట. నేను, మా అత్తమ్మ గారు, నయన్, మా ముగ్గురికే అనమాట ఈ కర్రీ అయితే. అండ్ దెన్ అన్నం వండేసుకుంటాము. అన్నం వండేసుకొని కూర పెట్టుకొని తినేస్తామన్నమాట. ఇషాన్ ఇద్దో వాటర్. ఫ్లాష్ ఆన్ అయిందా? మీకు కావాలన్నా వాటర్? కావాలి. ఏం కావాలి? ఫోన్ కావాలా? ఎందుకు? ప్లీజ్. ఏం చూస్తావు? ఆన్లైన్ ఏం కావాలి? బటర్ఫ్లై కావాలి. గేమా? గేమ్ అయితే వద్దు, టీవీలో పెట్టుకుంటా అంటే పెట్టుకో. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి ప్రస్తుతం, ఎందుకంటే హాలిడేస్ కదా. ఫ్రెండ్స్ అందరూ ఊరైతే వెళ్ళిపోయారు. మా అపార్ట్మెంట్ పైన అపార్ట్మెంట్లో ఉండే ఫ్రెండ్ వస్తే మోక్షిత్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళతో అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట మా నయన్. ఇంకా నేను లైట్ వేసేసరికి గబక్కమని వాడి కళ్ళు కొంచెం జిగేలన్నీ అంట. తర్వాత పళ్ళు కూడా ఊడిపోయినాయి ముందువి, చూసారు కదా ఆల్రెడీ. అండ్ దెన్ నేను అయితే లేట్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, నాకు తెలుసు. అండ్ దెన్ ఇక్కడ వాళ్ళు ముగ్గురు కూర్చొని టీవీ అయితే చూస్తున్నారండి. ఆ తర్వాత ఇంకా నేనైతే నా పనులు చేసుకుంటున్నాను. బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను అనమాట బెడ్ పైన. నేను త్వరలోనే కిచెన్ టూర్ అయితే వ్లాగ్ అప్లోడ్ చేస్తానండి, అంటే ఒక 10 days 15 daysలో. ఇంకా మా నైన్ అయితే ఇక్కడ బాత్ చేయలేదు, స్నానం చేయలేదన్నమాట. నేను ఇంకా మా వాడు స్నానం చేస్తాడని చెప్పేసి ఇక్కడైతే బట్టలు తీసి పెట్టాను. అండ్ దెన్ మావాడు ఏమంటున్నాడో తెలుసా, నేను కిందకి వెళ్ళి ఆడుకొని వచ్చినాక చేస్తాను స్నానం అని అయితే చెప్తున్నాడు. ఇది వ్యానిటీ టూర్ షూట్ చేసినప్పుడు తీసిన వ్లాగ్ అండి. వ్యానిటీ టూర్ అని ఒక 3 videos బ్యాక్ నేను ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన ఐ కార్డ్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఆ వీడియో తాలూకు లింక్ అయితే ఇస్తానండి, తప్పకుండా చూసేసేయండి. లాస్ట్లో ఎండ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. సింపుల్గానే ఉంటుంది, హడావిడి ఏమీ ఉండదు. యాక్చువల్గా మా హౌస్ అయితే 10 years బ్యాక్ హౌస్ అండి. ఇంకా లంచ్ అది చేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.